హాయ్ స్నేహితులారా, ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలబడాలి అంటే 10 తరాలు ఇంకా మీ గురించి, మీ పేరు గురించి మాట్లాడుకోవాలి. అలాంటి జీవితం జీవించాలి. అంతేకాని సూసైడ్ చేసుకోవడమో, నా జీవితం వేస్ట్ అని, లైఫ్ వేస్ట్ అని చనిపోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మహారాష్ట్రలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీతో పంచుకుంటా. తండ్రికి ఐఫోన్ కొనియాలి అని బాగా ఇబ్బంది పెట్టిండు. అంటే వాళ్ళ స్నేహితులకు ఉన్నదని, వాళ్ళకున్నది వీళ్ళకున్నది ఐఫోన్లు వాళ్ళకున్నాయి, నాకు కూడా కోనియు అని తగాద పెడితే, సర్లే ఏదో ఒక రకంగా బాధపడి కష్టపడి తండ్రి ఈఎంఐ ద్వారా కొనిచ్చిండు ఈ ఐఫోన్. ఈ ఐఫోన్ కొనిచ్చిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు కట్టిండు. అయితే 4 నెలలకో 3 నెలలకో డబ్బులు లేకపోతే, సరేలే ఒక 2 రోజులు టైం ఇయ్యు నేను కడతా అని అంటే, లేదు నాకు ఇప్పుడు కావాలా, మళ్ళీ ఎవ్వరు వచ్చి వాళ్ళు ఎక్కడ ఐఫోన్ గుంజుకపోతారో అని బాధతో నేను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. నేను చచ్చిపోతా, నువ్వు కట్టకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి ఒక కొండ ఎక్కిండు. కొండ ఎక్కి ఇంకా సూసైడ్ బ్లాక్మెయిల్ చేసిండు. తండ్రి అన్నాడు, కడతారా 2 రోజులు ఆగు నేను చెప్తారా అంటే కూడా లేదు నా ఫోన్ ఎత్తుకపోతారు మళ్ళా అని చెప్పి బాధతో ఆయన ఏం చేసిందంటే, తండ్రి బతిమలాడుకొని గుంజే లోపు ఆ తండ్రి కొడుకు లోయలో పడి చనిపోయారు. అరే తండ్రి కొడుకులు చనిపోయారు, నేనెందుకు బతికి అని చెప్పి ఆ తల్లి కూడా స్పాట్లో దూకింది, ఆమె కూడా చనిపోయింది. ఈ ఐఫోన్ వల్ల కుటుంబం నాశనం అయింది. అంటే ఎవరిని చూసి పోల్చుకోవడం కంటే, ఎవరిని చూసి పోల్చుకొని జీవించడం కంటే, నీ కష్టార్జితాన్ని మనం అనుభవించాలి. మన లైఫ్ మనది, అందరిది ఒకలాగా ఉండదు, అందరూ ఒకేలాగా ఉండాలనే రూల్ ఏం లేదు. అప్పు చేసి పప్పు కూడు తినుట కంటే ఉప్పు నీరు తాగి ఊరుకుండడం మేలు సుమతి. అంటే అప్పులు చేసి ఐఫోన్లు కొనడం కంటే, అప్పులు చేసి పప్పుకూడు అంటే అప్పు చేసి ఐఫోన్లు కొని, అప్పులు చేసి కార్లు కొని, అప్పులు చేసి బైక్ కొని, అప్పులు చేసి ఏదేదో కొనుక్కొని మనం హుందాగా కనబడాలని అలాంటి ఆలోచన పెట్టుకోవడం బట్టే మీరు లైఫ్లో కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. యువకులు చాలా జాగ్రత్తగా వినండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని చూడండి. మీ తండ్రి 1000 రూపాయలు సంపాదిస్తే అందులో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి స్తోమతను మీరు గుర్తించండి. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టండి 1000 సంపాదిస్తే. అంతేగాని 1000 రూపాయలు సంపాదిస్తే 900 ఖర్చు పెడితే కుటుంబం ఏం కావాలి? కుటుంబం అడగంటిపోతుంది, అనగారిపోతుంది, బాగా వీక్ అయిపోతుంది. నువ్వు ఒకవేళ 50 కిలోలు ఉన్నావు అనుకో, 100 కిలోలు మోస్తావు, కానీ 200 కిలోలు మోస్తావా? మోయలేవు కదా. అలాంటప్పుడు నువ్వు 50 కిలోల వెయిట్ ఉండి నువ్వు ఒక 40 కిలోలు సింపుల్గా లేపుకుపోతావు, ఒక 10 కిలోలు అయితే హాయిగా లేపుకుపోతావు. అంటే దీన్ని బట్టి మనము ఇంకిత జ్ఞానంతో, మీరు యువకులారా ఈ ఐఫోన్ల కోసం జీవితం నాశనం చేసుకోవద్దు, కుటుంబాన్ని నాశనం చేయొద్దు, ఫ్యామిలీలో కంట తడి పెట్టేయద్దు. బైక్ కావాలని నాకు కోనిస్త కోసం బ్లాక్మెయిల్ చేయొద్దు. అయ్యో రపరప అయిపోయింది తల్లిదండ్రులకు, ఏడ చచ్చిపోతాడో అని చాలామంది గజగజ అణికిపోతున్నారు. నాకు ఎంతోమంది తల్లిదండ్రులు బాధతో చెప్తున్న మాట, ఏం చేయాలి, ఏమనంటే చచ్చిపోతా అనే ప్లాన్లో ఉన్నారు. అది చచ్చిపోతే మేము ఏం కావాలా? నీకు చచ్చిపోతే నువ్వు ఒక్కడి పోవు, నీ ఫ్యామిలీ ఏం కావాలి? మీ అమ్మ నాన్న ఎంత ఘోషపడాలా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎదుటి వాళ్ళని మీరు పోల్చుకోవద్దు. నీవు కష్టపడు, నువ్వు సంపాదించు, నువ్వు సక్సెస్ అయిన రోజు ఇలాంటి వందలు వస్తాయి నీ వెనుక. 100 కార్లు, 1000 లక్షల కార్లు నీ వెనుక తిరుగుతాయి. అలా తిరగాలి. అంతేగాని సూసైడ్ చేసుకుంటాను, నీ జీవితం నా బతికింతే అని వేస్ట్ అని చెప్పి అందరు బాగున్నారు నేను బాగలేను కాదు. నువ్వు అందరి ముందు తలెత్తుకొని తిరగాలంటే, జీవితంలో గెలవాలంటే నువ్వు కష్టపడు, తల్లిదండ్రులకు సహకరించు. తల్లిదండ్రులను కన్నీళ్ళు పెడితే నీ కుటుంబం ఆగమైపోతావు సుమా. దయచేసి ఐఫోన్ల కోసం ఈఎంఐ పెట్టద్దు, ఈఎంఐ జోలికి పోవద్దు, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు, అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. అప్పు చేసి పప్పు కూడా తినద్దు. ప్రశాంతంగా ఉన్న దాంట్లో తృప్తిగా పొందు. ఒక మంచినీళ్ళు తాగి కలెక్టర్ అయిన ఉన్నలు, కష్టపడి కారం రొట్టె తిని కైకిలి చేసి కూలీ నాలి చేసిన తల్లిదండ్రులు
పిల్లలు కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు పెద్ద పెద్ద హోదాలో ఉన్నారు. అలాంటి సక్సెస్తో ఉండు, అలాంటి లైఫ్తో ఉండు. అంతేగాని ఎవరినూ పోల్చుకొని నువ్వు బతకద్దు. నీ జీవితం ఏందో నువ్వు నిరూపించు, సమాజానికి గుర్తించు. అప్పుడే జీవితంలో గెలిచి చరిత్ర నిలబడు. అది నా జీవితం అంటే, అదే నా జీవితం అంటే. సక్సెస్ ఏంటో నువ్వు నిరూపించు. ఐఫోన్ల కోసం చనిపోతావా? ఇంతేనా నీ బ్రతుకు? ఇంతేనా నీ జీవితం? ఇంత చీపా? ఇంత మనస్తత్వం ఏమవుతుంది పిల్లల్లో? ఏమవుతున్నది పిల్లల్లో? బైకు లేదని, ఓ అమ్మాయి పిలిచిందని ఏదో చేసుకుంటున్నారు. అయ్యో యువకులారా, మీరు ఆలోచన చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఐఫోన్ల కోసమో బైకుల కోసమో మీరు తహతహలాడద్దు. మీరు సక్సెస్ అయ్యి అందరు పనులు రాలగొట్టేటట్టు మీరు బతికి చూపించండి. అప్పుడు తల్లిదండ్రులు తలెత్తుకొని బతుకుతారు. నువ్వు కూడా తలెత్తుకొని బతుకుతావు. దయచేసి మీరు ఆ డిసిజన్ తీసుకోవద్దు. మీరు ఉన్న దాంట్లో తృప్తి పొందండి. అప్పు చేసి పప్పు కూడు తినుట కంటే ఉప్పు నీరు తాగి ఊరుకుండడం మేలు సుమతి. సుమతి ఎంత చక్కగా చెప్పిండు. ఈ మాట పద్యాన్ని మీరు రాసి పెట్టుకోండి. ఈ మాట బోర్డు మీద రాసి పెట్టుకోండి, ఇంట్లో రాసి పెట్టుకోండి. సక్సెస్ మీరైతే జీవితంలో మీరు గెలవాలి. యువకులారా, చరిత్ర నిలబడేటట్టు మీరు తయారు కావాలని నా యొక్క ఉద్దేశం. దయచేసి ఐఫోన్ల కోసం మీరు బాధపడకండి. మొన్న రూపారెడ్డి గారిని చంపింది, ప్రిన్సిపల్ గారిని చంపింది ఓ యువకులు. ఐఫోన్లు కొన్నారు, ఆమెను చంపి ఈ ఐఫోన్లు కొని ఎంజాయ్ చేయడం అది కాదు బతుకు. మీరు సక్సెస్ కావాలి. నిజ జీవితం ఏంటో రుచి చూడాలి, రుచి చూపించాలి. అదే నా యొక్క ఉద్దేశం. దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో ఎలా మీకు ఏమనిపించిందో కామెంట్లో తెలియచేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి విషయాలు, ఎన్నో విషయాలు మీతో పంచుకుంటా ఆ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. మీరు గెలవాలి సుమా. థ్యాంక్ యూ.